హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అను చౌదరి గారు. సో ఆయుర్వేదిక్ డాక్టర్. సో మేడంతో మాట్లాడి ఇప్పుడు బాగా వింటర్ సీజన్ వచ్చేసింది కదా, చాలా మందికి కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టినట్టు ఉండడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి ఏమన్నా మంచి హోమ్ రెమెడీ ఉందా అని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ రా. సో మేడం, నేను చెప్పినట్లు వింటర్ వచ్చేసింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా మంచి హోమ్ రెమెడీ తోటి వాళ్ళకి తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఈ సీజన్లో ఏంటి అంటే ఎక్కువగా ఈ చలికి కాళ్ళు చేతులు పట్టేసినట్లుగా ఉండడం, కొంతమందికి తిమ్ముర్లు అనిపించడం, అండ్ కొంతమంది ఎప్పుడు చూసినా కూడా స్వెటర్స్ అలాంటివి కప్పుకుంటూ ఉండడం, కొంతమందికి చూసుకుంటే ఏమైనా చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా ఈ సీజన్లో బాగా పెయిన్ అనిపించడం, జుమ్ జుమ్ అని గుంజడం అండ్ స్వెల్లింగ్ అయి ఉండడం ఇలా ఉంటూ ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి మజిల్ రిలేటెడ్ ఇష్యూస్. సో అలాంటప్పుడు మన మజిల్ని మనం ఎప్పటికప్పుడు కామ్ డౌన్ చేసుకోవాలి. కామ్ డౌన్ అంటే దాన్ని మనం శాంతపరచాలి. సో మన మజిల్ని మనం స్టిమ్యులేట్ చేయాలి అన్నా, అది నార్మల్గా ఉండాలి, పెయిన్స్ ఏమైనా తగ్గాలి అన్నా, మనకి తిమ్ముర్లు తగ్గాలి అన్నా ఫస్ట్ మనకి వెనకటి నుంచి కూడా ఉన్నది ఏంటి అని అంటే మర్దనం అనేది ఉంటుంది. అంటే మసాజ్ అని కూడా అంటారు. సో అదేంటి అని అంటే మంచిగా న్యాచురల్ ఆయిల్స్ తోటి మన శరీరానికి ఈ ఆయిల్స్ తోటి మసాజ్ లాంటిది ఒక 10 to 15 minutes అలా చేస్తే మన మజిల్ అంతా స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ దానితో పాటు క్రాంప్స్ ఉన్నా, ఏమన్నా కండలు పట్టేయడం అంటారు కదా, సో అలాంటివి అండ్ వాపులు లాంటివి ఏమైనా ఉన్నా, నొప్పులు ఉన్నా కూడా చాలా వరకు మనకి రిలీఫ్ ఇస్తుంది. ఓకే. సో అయితే మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. షూర్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆముదం. సో ఆముదం తెలుసు కదండి, మనకి చిన్నతనంలో ఈ ఆయిల్ తోటి చిన్నపిల్లలకి బాగా మసాజ్లా చేసేసి స్నానానికి ముందు ఆ తర్వాత స్నానం చేపిస్తారు. సెకండ్ వన్ వచ్చేసి నువ్వుల నూనె. సో సీసమే ఆయిల్ అంటారు. ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్. సో ఈ మూడిటితోటి మనము ఒక ఇన్స్టెంట్ ఆయిల్ని ఎలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఆముదం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నువ్వుల నూనె, ఇది కూడా 1 స్పూన్ తీసేసుకుందాం. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 1.5 స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ మనం ఇలా కలిపేసేసుకొని ఈ ఆయిల్ని మనము ఒక జస్ట్ బాగా కొంచెం హీట్ అయ్యే వరకు, వేడయ్యే వరకు హీట్ చేద్దాం. కొంచెం వేడి చేసేసి, ఇప్పుడు మనం ఇక్కడ చేయలేం కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇంట్లో మీరు కొంచెం బాడీకి మసాజ్ చేసుకోవాలి, క్రాంప్స్ ఎక్కువగా ఉంటున్నాయి, నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి అనుకునే వాళ్ళు ఇలాగా ఈ 3 ఆయిల్స్ని నేను చెప్పిన క్వాంటిటీలో మిక్స్ చేసేసుకోండి. అంటే ఎప్పుడు మిక్స్ చేసి పెట్టుకుని రాసుకున్నప్పుడల్లా కొంచెం హీట్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది. కొంతమందికి నువ్వుల నూనె పడదు, సో అటువంటి వాళ్ళు చేసుకోకూడదు. ఓకే. కొంతమందికి ఆముదం నచ్చదు, అంటే ఆముదం ఎవర్ గ్రీన్, అది మంచిది చాలా హెల్త్కి. బట్ చాలా మంది ఏంటి అంటే ఆముదం కొంచెం స్మెల్ వస్తుంది, జిడ్డు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కొంచెం వాళ్ళు సోషల్ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతుంటారు అటువంటిది. సో అందుకని అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవడం బెస్ట్ నా అడ్వైజ్. అండ్ కొంతమంది కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే స్కిన్ కొంచెం దురద అనిపిస్తూ ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. సో మీకు ఏ ఆయిల్ అయితే మీ బాడీకి సూట్ అవ్వదో దాన్ని మీరు తక్కువ క్వాంటిటీ, అంటే ఇప్పుడు మనం యాడ్ చేసే దాంట్లో ఒక 10% or 20% యాడ్ చేసుకోండి. మిగిలిన ఆయిల్ క్వాంటిటీస్ కొంచెం పెంచుకోవాలి. ఓకే. అది దాన్ని మనం అలా కలిపేసేసుకొని కొంచెం వేడి చేసేసుకొని చక్కగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన బాడీకి దాన్ని బాగా అప్లై చేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ కనుక మనం మసాజ్లా చేసుకుంటే ఆయిల్ అంతా కూడా మన మజిల్, మన స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే క్రాంప్స్ ఉన్నా, వేడి, చాలా మందికి హీట్ ఎక్కువ ఉంటుంది, ఆ హీట్ అంతా కూడా బాగా తగ్గించేస్తుంది ఈ ఆయిల్స్ వల్ల. అండ్ మజిల్ అంతా రిలీఫ్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉన్నింది, ఇంకా మంచి రిజల్ట్ దీనికి. ఈ నొప్పులు, ఈ క్రాంప్స్, వీటన్నిటికన్నా కూడా ఈ ఆయిల్స్ తోటి బాగా బాడీ మసాజ్ లాంటివి చేసుకుంటే
స్లీప్ అనేది బాగా వస్తుంది. చాలా మందికి స్లీప్లెస్ ఇష్యూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఈ ఆయిల్ తోటి కనుక మసాజ్ చేసుకుంటే మంచి స్లీప్, చక్కగా నిద్రపోతారు. మార్నింగ్ లేచేసరికి కళ్ళ మొత్తం కూడా పుసులు తోడిపోయి ఉంటాయి. సో అంటే మేము కూడా మంత్లీ 1 or 2 ట్రై చేస్తాం ఇది. ఓకే, హెడ్ మసాజ్ చేసుకోవచ్చు ఇదే ఆయిల్ తోటి. సో ఇలాగా రకరకాలుగా మనము బాడీలో ఎటువంటి మన బాడీ స్టెబిలిటీ కరెక్ట్గా లేకపోయినా, మన బాడీ మనకి సపోర్ట్ చేయకుండా ఉంటుంది అన్నా కూడా కొంచెం మనకి స్ట్రెస్ ఉన్నట్టు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొంచెం మజిల్ క్రాంప్స్ ఉన్నట్లు, కొంచెం ఏమైనా పాత నొప్పులు లాంటివి ఉంటాయి కొంతమందికి. సో వాటన్నిటికి కూడా ఇది వజ్రాయుధం అని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్తో మసాజ్ లాగా చేసుకొని మినిమం వారంలో 3 లేదా 4 సార్లు అలాగా ఒక నెల రోజుల పాటు, అంటే మంత్లో కంటిన్యూగా ఇన్ని డేస్ మీరు చేయించుకుంటే ఆల్మోస్ట్ మీకు బాడీ అంతా కూడా రిలీఫ్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో మరి ఇంకెంత ఆలస్యం, మీకు కూడా వింటర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఈ ఆయిల్ని ట్రై చేయండి. మన ఇంట్లో ఉండేటువంటి ఆయిల్సే ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. సో ట్రై చేసిన తర్వాత మర్చిపోకుండా మీ రివ్యూ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా డెఫినెట్గా కింద మీరు అడిగినట్లయితే అది మేడంతో డిస్కస్ చేసి మీ దగ్గరికి మీతో ఎలా అంటే ఏ వీడియో రూపంలో తీసుకొస్తే బాగుంటుందో, సో దాన్ని అంటే మెడికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.